డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ అన్నమాట. నిన్నటి నుంచి మనకి వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మెయిన్గా మీకు ఈ వీడియోలో బెస్ట్ నర్సింగ్ కాలేజ్ అయితే చెప్తాను, అది కూడా ప్రైవేట్ అండ్ అలాగే గవర్నమెంట్ సెక్టర్ సంబంధించి బెస్ట్ కాలేజ్ అయితే చెప్తాను అనమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మెయిన్గా మీ అందరికి చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఎటువంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారన్నమాట. ఫస్ట్ మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, బెస్ట్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అన్నమాట. మెయిన్గా ఇది ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి వైజాగ్లో అయితే ఉంది. తర్వాత మిమ్స్ కాలేజ్ అన్నమాట మనకి విజయనగరంలో అయితే ఉంది. తర్వాత జెమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి శ్రీకాకుళంలో అయితే ఉంది. తర్వాత జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజమండ్రి. కిమ్స్ కాలేజ్ అన్నమాట అమలాపురంలో అయితే ఉంది. తర్వాత ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. తర్వాత ఏంటంటే లక్ష్మీ వెంకటేష్ టీజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కర్నూలు అండ్ అలాగే పెస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కుప్పం. అండ్ అలాగే తర్వాత మనకి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి లిస్ట్ అయితే ఉందన్నమాట. గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, కడప, నెల్లూరు. లాస్ట్ వచ్చేసరికి పద్మావతమ్మ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి. మనకి ఈ విధంగా గవర్నమెంట్ అండ్ అలాగే ప్రైవేట్ సంబంధించి బెస్ట్ కాలేజ్ లిస్ట్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మెయిన్గా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉంది. మనకి ముఖ్యంగా వీళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది అన్నమాట. మీ అందరి కోసం మెయిన్గా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఒకసారి డిస్ప్లే చేస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళకైతే కాల్ చేసి కనుక్కోవచ్చు అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తారు కదా, ఇదే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అలాగే శాస్త్ర నర్సింగ్ కాలేజ్ సంబంధించి కాలేజ్ కూడా అన్నమాట. నేను కూడా వెబ్ ఆప్షన్లో ఒకసారి పెట్టడానికి అయితే ట్రై చేయండి, అన్ని క్రాస్ చెక్ చేసుకొని. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.